హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వెజింజే. నేనండి మీ సందీప్ బడా. స్పీడ్ క్యాలిక్యులేషన్స్లో భాగంగా ఈరోజు మనం 1 to 100 క్యూబ్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం, అతి తొందరగా స్పీడ్గా. ఓకే, అయితే బిఫోర్ దట్ ప్రతి ఒక్కరు 1 to 10 వరకు క్యూబ్స్ అయితే నేర్చుకోవాలండి. ఓకేనా, చూసుకున్నట్టయితే 1 క్యూబ్ 1 అవుతుంది, 2 క్యూబ్ 8 అవుతుంది, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. ఓకేనా, అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి. క్యూబ్ ఆఫ్ ఎ నెంబర్ స్టార్టింగ్ విత్ 1తో స్టార్ట్ అయ్యే నెంబర్ యొక్క క్యూబ్ ఫైండ్ అవుట్ చేద్దాం, చూడండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ 12 తీసుకుందాం. 12 క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా, 12 క్యూబ్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ 12 ఉంది కదా, సో 1 ఉంది, 2 ఉంది. ఫస్ట్ ఇటువైపు 1 క్యూబ్ వేసుకోండి, 1 అవుతుంది. ఇటువైపు 2 క్యూబ్ వేసుకోండి, 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. ఓకేనా, 2 క్యూబ్ 8 అవుతుంది. ఆ తర్వాత 1 ఇటువైపు ఇక్కడైతే ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ అలా వేసుకోండి, 2. ఓకేనా, తర్వాత 2కి స్క్వేర్ తీసుకోండి, 2 స్క్వేర్ తీసుకోండి, 4. ఓకేనా, ఇలా తీసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 2కి డబుల్ తీసుకోండి, 2కి డబుల్ చేస్తే ఏమవుతుందండి, 4 అవుతుంది. తర్వాత 4కి డబుల్ తీసుకోండి, 4కి డబుల్ ఏమవుతుంది, 8 అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. ఓకే, సో 8 అలానే ఉంటుంది. 8 + 4 12, 2 ఇక్కడ క్యారీ 1, 4 + 2 + 1 7 అవుతుంది, 1 1. సో 12కి ఏమవుతుందండి, 1728. చూసారు ఎంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సింపుల్ అండి. 12 ఉంది కదా, ఇటువైపు 1 క్యూబ్ ఇటువైపు 2 క్యూబ్ వేసుకోండి. తర్వాత ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ వేసుకుని ఆ నెంబర్ యొక్క స్క్వేర్ వేసుకోండి, 2 4. ఓకేనా, దీనికి డబుల్ చేయండి, మొత్తం యాడ్ చేయండి. చాలా ఈజీ అండి. ఓకేనా, ఇంకో నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చూసాం, స్టార్టింగ్ విత్ 1, ఇప్పుడు వచ్చేసరికి ఎండింగ్ విత్ 1. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఇందాక ఏదైతే ప్రాసెస్ చేసామో దాన్ని రివర్స్ చేద్దాం. ఓకేనా, చూడండి, ఇందాక 12 చేసాం కదా, ఈసారి 21 చేద్దాం. 21 క్యూబ్ కావాలి అనుకోండి. ఇందాక మనం సేమ్ 1 క్యూబ్ 2 క్యూబ్ అలా రాసుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ అండి, 2 క్యూబ్ 1 క్యూబ్. ఓకేనా, 2 క్యూబ్ 1 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఏమవుతుంది, 8 అవుతుంది. 1 క్యూబ్ అంటే 1 అవుతుంది. రివర్స్ చేసాం ఇందాక దానికి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని ఇటువైపు వేసుకుంటాం. ఓకేనా, ఇటువైపు మళ్ళీ దీనికి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 4 అవుతుంది. ఇందాక దానికి రివర్స్లో రాసుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ ఈ మధ్యలో ఏవైతే ఉంటే వాటిని డబుల్ చేసుకోండి. 4కి డబుల్ చేస్తే 8 అవుతుంది, 2కి డబుల్ చేస్తే 4 అవుతుంది. ఓకేనా, సో 1 2 + 4 6, 8 + 4 12, 2 ఇక్కడ 1 ఇక్కడ, సో 9. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 9261. చూసారండి ఎంత ఈజీగా ఉంది మనకి మెథడ్ అనేది. ఓకేనా, సో ఏం చేసామంటే మనం ఇందాక ఏదైతే చేసామో దానికి రివర్స్లో చేస్తున్నాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఈ క్యూబ్స్ 2 క్యూబ్ ఇక్కడ రాసుకున్నాం, 1 క్యూబ్ అటువైపు రాసుకున్నాం. 1 ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని ఇక్కడ వేసుకున్నాం, దానికి స్క్వేర్ చేసుకుని ఈ నెంబర్. ఓకేనా, వీటికి డబల్ తీసుకున్నాం, ఇవన్నీ యాడ్ చేస్తే 9261. ఓకేనా, ఇంకో నెంబర్ చేద్దాం. చూడండి, లెట్స్ సే 51 తీసుకుందాం. 51 క్యూబ్ సేమ్ 5 క్యూబ్ అంటే 125 అవుతుంది. తర్వాత 1 క్యూబ్ అంటే 1 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఏ నెంబర్ ఉందో అది ఇక్కడ తీసుకుంటాం, 5 స్క్వేర్ ఏమవుతుంది, 25 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండింటికి డబుల్ చేయాలి. 25కి డబుల్ చేస్తే 50 అవుతుంది, 5కి డబుల్ చేస్తే 10 అవుతుంది. ఇవన్నీ యాడ్ చేయండి. ఓకేనా, 1 5 + 10 5 + 10 15, 5 ఇక్కడ 1 ఇక్కడ. ఓకేనా, 1 పైన వేసుకుందాం, 1 ఇక్కడ. ఇప్పుడు చూడండి 5 + 1 6 అవుతుంది. తర్వాత 5 + 2 7, ఈ 7 అనేది ఏమవుతుంది, ఇక్కడికి పంపిద్దాం, 7. 5 + 7 12. సో మొత్తం చూడండి, మొత్తం రిమైనింగ్ నెంబర్ అంతా యాడ్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. 125 + 7 అంటే మనకి ఏమవుతుంది, 132. సో 51 క్యూబ్ అడిగితే మన ఆన్సర్ ఏమవుతుందంటే 132651 అవుతుంది. అర్థమైంది కదండి. ఏదైనా ఒక నెంబరు 1తో ఎండ్ అవుతుంది అనుకోండి, ఇలా మనం క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, క్యూబ్ ఆఫ్ ఏ రిపీటెడ్ డిజిట్స్. సో ఏదైనా ఒక నెంబర్ అనేది అలా రిపీటెడ్ డిజిట్స్ ఉంది అనుకోండి, లెట్స్ సే 33 తీసుకుందాం. 33 క్యూబ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇది చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీ. సో ఇక్కడ ఏదైతే డిజిట్ ఉందో 33లో 3 ఏదైతే రిపీట్ అవుతుందో ఆ డిజిట్ యొక్క క్యూబ్ తీసుకోండి. సో ఇక్కడ 3 క్యూబ్ ఏమవుతుందండి, 9 కదా, 27 అవుతుంది. ఇలా మొత్తం 4 times 27 రాసుకోండి. 27 27 27. చాలా ఈజీ అండి. సో నెక్స్ట్ ఏం చేసాం, మనం మిడిల్లో ఏవైతే నెంబర్స్ ఉంటే వాటికి డబుల్ చేసుకున్నాం. సో మిడిల్లో ఈ 2 ఉన్నాయి కదా, వీటికి డబుల్ చేసుకుంటే ఇది 54 అవుతుంది, ఇది కూడా 54 అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ అంతా నార్మల్లీ యాడ్ చేయడమేనండి. చూడండి, 27 అంటే 7 ఇక్కడ, 2 ఇక్కడ క్యారీ కదా. తర్వాత 2 + 7 + 2 + 7 9, 9 + 4 13, 3 ఇక్కడ 1 ఇక్కడ. 5 + 2 + 1 అంటే 8 అవుతుంది. సో 8 ఇక్కడ క్యారీ అవుతుంది, 8 ఇక్కడ క్యారీ అవుతుంది. ఓకేనా, తర్వాత 1 ఇక్కడ,
5 + 2 + 1 అంటే 8 అవుతుంది. సో 8 ఇక్కడ. ఓకేనా. 27 + 8 అంటే మనకి ఏమవుతుందండి 35 అవుతుంది. ఓకేనా. సో మనకి 33 క్యూబ్ కావాలంటే మన ఆన్సర్ వచ్చేసరికి 35937 అవుతుంది. అర్థమైందండి. రిపీటెడ్ డిజిట్స్ వచ్చేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఇంకోటండి, ఏదైతే డిజిట్ రిపీట్ అవుతుందో దాని యొక్క క్యూబ్స్ తీసుకోండి, మిడిల్లో ఉన్న నెంబర్స్కి డబుల్ చేసుకోండి, మొత్తం యాడ్ చేయండి. డన్ అండి. ఓకేనా. సో స్టార్టింగ్ విత్ 1 చూసాం, ఎండింగ్ విత్ 1 చూసాం, రిపీటెడ్ డిజిట్స్ చూసాం. తర్వాత వచ్చేసరికి క్యూబ్ ఆఫ్ ఎనీ 2 డిజిట్ నెంబర్ అండి. ఓకేనా. సో ఎనీ 2 డిజిట్ నెంబర్ మీరు తీసుకున్నట్టయితే లెట్స్ సే 23 క్యూబ్ తీసుకుందాం. ఓకేనా. 23 క్యూబ్ చూడండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రాసెస్ మీరు జాగ్రత్తగా గమనించుకున్నట్టయితే చూడండి, మనం ఫస్ట్ ఈ క్యూబ్ ఉంది కదా, 2 క్యూబ్ ఇటువైపు వేసుకోండి, 8 అవుతుంది. ఓకేనా. తర్వాత చివరిలో 3 క్యూబ్ వేసుకోండి. 3 క్యూబ్ అంటే ఏమవుతుందండి మనకి 27 అవుతుంది. ఓకేనా. తర్వాత ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడండి, తర్వాత ఫస్ట్ 2 స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి 4 అవుతుంది. 2 స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేయండి. 2 స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. 4 × 3 12 అవుతుంది. 12. ఓకేనా. తర్వాత చూడండి, తర్వాత దీన్ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేయండి. 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. 9 × 2 అంటే 18 అవుతుంది. ఓకేనా. 18 అవుతుంది. సో ఇంకా సేమ్ అండి, రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ ఇందాక చేసుకున్నట్టే. ఏం చేసాం, మిడిల్ ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటికి డబల్ చేసాం. 18కి డబల్ చేస్తే 36, 12కి డబల్ చేస్తే 24. ఇప్పుడు రిమైనింగ్ అంతా యాడ్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, సో 7 అలానే ఉంటుంది, 2 క్యారీ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి 8 + 2 10, 10 + 6 16, 6 ఇక్కడ 1 ఇక్కడ, 3 + 1 + 1 అంటే 5 అవుతుంది. ఈ 5 క్యారీ అవుతుంది కదండి, క్యారీ. ఓకేనా. ఇప్పుడు చూడండి 5 + 2 7, 7 + 4 11. సో 1 ఇక్కడ 1 ఉంటుంది. సో 2 + 1 + 1 అంటే 4 అవుతుంది. 4 ఇటువైపు క్యారీ అవుతుంది కదా, సో 4 ఇటువైపు. 8 + 4 అంటే 12 అవుతుంది. ఓకేనా. సో మన ఆన్సర్ ఏమవుతుందండి 23 క్యూబ్ అడిగితే 12167. ఓకేనా. సో ఎనీ 2 డిజిట్ నెంబర్కి క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ప్రాసెస్ అండి. ఇందాక స్టార్టింగ్ విత్ 1, ఎండింగ్ విత్ 1, అలాగే రిపీటెడ్ డిజిట్స్ కొన్ని చూసాం కదా. ఒకవేళ మీకు అవి ఏమీ గుర్తు లేకపోతే ఏ నెంబర్కైనా మీరు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వచ్చు. ఏ 2 డిజిట్ నెంబర్కైనా మీరు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వచ్చు. ఓకేనా. 1 to 99. చూడండి ఏం చేసాం, ఫస్ట్ దీని క్యూబ్, తర్వాత దీని క్యూబ్ చివరి రాసుకున్నాం. ఓకేనా. ఎండ్స్లో రాసుకున్నాం. తర్వాత 2 క్యూబ్ చేసాం. 2 స్క్వేర్ చేసాం. స్క్వేర్ చేసి తర్వాత 3తో మల్టిప్లై చేసాం. తర్వాత ఏం చేసాం, ఆ తర్వాత నెక్స్ట్ 3 స్క్వేర్ చేసి 2తో మల్టిప్లై చేసాం. అలా రాసేసుకున్నాం. సో వీటికి డబల్ తీసుకున్నాం, మొత్తం యాడ్ చేసాం. డన్. ఓకేనా. అర్థమైందండి. చూసారు ఎంత ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం క్యూబ్ ఆఫ్ ఎనీ 2 డిజిట్ నెంబర్. ఓకే. ఇంకోటి చేద్దాం చూడండి, లెట్స్ సే 45 క్యూబ్ చేద్దాం. 45 క్యూబ్. ఓకేనా. 45 క్యూబ్. సో ఫస్ట్ 4 క్యూబ్ 64 అవుతుంది. తర్వాత 5 క్యూబ్ 125 ఇటు రాయండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇది స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేయాలి. 4 స్క్వేర్ అంటే 16, 16 × 5 అంటే 80. ఓకేనా. తర్వాత చూడండి 5 స్క్వేర్ × 4, 5 స్క్వేర్ అంటే 25, 25 × 4 అంటే 100. ఓకేనా. 100. సో నెక్స్ట్ అదే ప్రాసెస్ అండి, మిడిల్లో ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటికి డబల్ చేసుకోవాలి. సో 80కి డబల్ చేస్తే 160, 100కి డబల్ చేస్తే 200. ఓకేనా. ఇవన్నీ యాడ్ చేయండి. చూడండి ఇక్కడ. సో 125 ఇలా మనకి 5 ఎక్కడ ఉంటుంది, 12 క్యారీ అవుతుంది. 12 క్యారీ అయింది. ఓకేనా. మళ్ళీ 2 + 0 + 0 అంటే 2 అవుతుంది. ఈ రిమైనింగ్ ఏదైతే నెంబర్ ఉందో అది క్యారీ అవుతుంది. చూడండి 1 + 0 + 0 అంటే 1 అవుతుంది. 1 + 2 అంటే 3 అవుతుంది. ఓకేనా. మళ్ళీ సేమ్ 1 + 0 + 0 అంటే 1 అవుతుంది. ఈ రిమైనింగ్ నెంబర్ అంతా క్యారీ. ఓకేనా. 8 + 3 11, 11 + 6 17. సో 7 ఇక్కడ. ఓకేనా. 1 ఇక్కడ, 1 + 1 2. ఓకేనా. ఇప్పుడు 64 + 27 చేయండి. 64 + 27 అంటే 60 20 80 అవుతుంది. 7 + 4 11 అవుతుంది. 80 + 11 అంటే 91. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుందండి 91125. ఓకేనా. 45 క్యూబ్ వచ్చేసరికి 91125 అవుతుంది. అర్థమవుతుందండి. చూసారా, సేమ్ ప్రాసెస్ అండి. ఏ 2 డిజిట్ నెంబర్కైనా మనం ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే. వీటి యొక్క క్యూబ్స్ అనేవి ఇప్పుడు ఏదైతే మెథడ్లో మనం సాల్వ్ చేసామో అదే మెథడ్లో సాల్వ్ చేసి క్యూబ్స్ అనేవి ఇక్కడ మీరు కుదిరితే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా అండి. ఇంకా మీకు అర్థమెటిక్లో కానీ అడ్వాన్స్ మ్యాథ్స్లో ఇంకా బేసిక్ మెథడ్స్ ఇంకా ట్రిక్స్ తెలుసుకోవాలనుకుంటే మన విజన్జే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో అర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ కోర్సెస్ ఉంటాయండి. కావాలంటే నచ్చినట్లయితే ఎన్రోల్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ అండ్ జై హింద్.